చెప్పే పరిస్థితి, ప్రజల నుంచి విమర్శలు వస్తాయని చెప్పేసి వాళ్ళు చూస్తాను. ప్రజలకంటే ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు ఊరికే బైపాస్ రోడ్ అయిపోయింది, టెండర్ అయిపోయింది, ఇంకా మొదలు పెట్టలేని చెప్పేసి వాళ్ళు అంటారనేది కాకుండా మనం స్టార్ట్ చేస్తే సమస్య అనేది ఉండదని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ రోజు అన్ని క్లియర్ అయ్యేదానికి ఈ రోజు మొదలు పెట్టడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాం. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎక్కడెక్కడైతే బైపాస్ పోతారో ఆ బైపాస్ లో ఉండే పోల్స్ గానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్ గానీ ఏదన్నా ఉన్నా కూడా ఇమీడియట్ గా తొలగించి ఆల్రెడీగా అమౌంట్ కూడా కట్టేశారు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఏం లే, ఇమీడియట్ గా పని స్టార్ట్ చేసి వాళ్ళకి క్లియరెన్స్ చేసి ఇవ్వాలని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ముఖ్యంగా రైతుల పరంగా కూడా అవార్డు శాంక్షన్ అయిపోయింది, అమౌంట్ పడాలి చాలా మందికి. ఓ 2 ఎకరాల విషయంలో ఎందుకంటే దేవుని ఇనామని చెప్పేసి కొంతమంది కోర్టుకు వేశారు. 2 ఎకరాలు మాత్రమే, అంతేగాని అంత కాదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఓ మంచి పని చేసేటప్పుడు అందరి సహకారం తోడు ఉండాల్సి ఉంది. ఎందుకంటే పబ్లిక్ పరంగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి ఏ ఆటంకాలు కూడా నిలబడే పరిస్థితి లేదు. ఏదున్నా ప్రభుత్వ భూమి ప్రభుత్వ పరంగా, ఎండోమెంట్ భూమి వేరే చోట చూపించే విషయాన్ని గమనించాలని చెప్పేసి చెప్పడం లేదు. ఎందుకంటే ప్రతి దానికి ఆటంకం చేసుకుంటూ పోతే మంచి పనులు ముందు పోవు. ఏదున్నా ఇది గమనించాలి. ఊరికి అనవసరంగా వేసేది ఏదో నాది అయిపోయిందిలే, నా బాధ్యత ఏదో నిలబెట్టగలిగినానని చెప్పేసి ఆలోచన కొంతమందికి ఉండొచ్చేమో, కానీ టైం పట్టొచ్చేమో కానీ నిలబడే పరిస్థితి లేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఏదున్నా కొంతమంది పరంగా మేమున్నాము, ఈ విధంగా బైపాస్ ఈ విధంగా పోరాదు, వేరే విధంగా పోవాలా అనేది ఇవన్నీ జరగవు ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ అలాట్మెంట్ అయిపోయింది కాబట్టి, అలాట్మెంట్ అయిపోయింది. ఏ విధంగా కూడా ఇంకా రైతులకు అవార్డు కూడా పాస్ అయిపోయింది. డబ్బు ఒకటే ఇమ్మీడియట్ గా 1 వీక్ లో 10 days లో డబ్బులన్నీ కూడా వాళ్ళ అకౌంట్ లో పడతాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నాం, బైపాస్ లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనకు ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య ఆదంలో ముఖ్యంగా తగ్గిపోతుంది. దాంతో పాటు యాక్సిడెంట్లు కూడా చాలా జరుగుతా ఉన్నాయి. టౌన్ లో మనం చూస్తా ఉన్నాం, ఎన్ని యాక్సిడెంట్లు జరిగినా మనకు తెలుసు. ఇది కూడా పబ్లిక్ గమనించాలి. ఊరికి అనవసరంగా రాజకీయం చేసేదానికి కొంతమంది చేసే పరిస్థితి ఉన్న, ఊరు కోసమో ఇద్దరు కోసమో ఇది మనం చేసే పరిస్థితి కాదు. పబ్లిక్ పరంగా ఎలాంటి సమస్యలు లేకోకుండా అందరికి అనుకూలంగా బైపాస్ వచ్చిందంటే ట్రాఫిక్ సమస్య కూడా తగ్గిపోతూ ఉండేదానికి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరి మీద కక్ష సాధింపులు అనేది కూడా లేదనేది ముఖ్యంగా గమనించుకోవాలి. ఎందుకంటే కొన్ని ఏళ్లుగా కష్టపడినాం బైపాస్ రోడ్ కావాలని చెప్పేసి, అయినా అది అమలులోకి రాలేని పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేది. మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వ పరంగా దాదాపుగా 30-40 కోట్లు కొని వాళ్ళకి అమౌంట్ కూడా వేయడం జరిగింది. తర్వాత ఏమైంది, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఒక ప్రపోజల్ పంపించాం. ఎందుకంటే నేషనల్ హైవే చేయండి, నేషనల్ హైవే పెడితే ఇంకా మాకు మంచి జరుగుతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రతిపాదన పంపించిన తర్వాత అక్కడ కూడా ఉన్నటువంటి కన్సల్ట్ మంత్రి కూడా స్పందించి మనకి నేషనల్ హైవే కింద రోడ్డు శాంక్షన్ చేసిన దాదాపుగా 7.33 కిలోమీటర్లు, ఇది 241,99,00,000 డబ్బులు కూడా రిలీజ్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ఏదున్నా కూడా ఇంత అమౌంట్ ని మనకు వచ్చిందంటే ల్యాండ్ ఎక్వైర్కి వస్తుంది. దీంట్లో ఇంకేదన్నా ఉన్నా కూడా డిపార్ట్మెంట్ పరంగా ఏ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కి ఎంత కట్టాలా, రైతుల పరంగా ఎంత అమౌంట్ వేయాలని చెప్పేసి మిగతాదంతా కూడా బ్రిడ్జ్ కి బైపాస్ రోడ్ కి అని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా ఒక కాంట్రాక్ట్ ముందుకు వచ్చాడు. ఎందుకంటే 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. మన చంద్రశేఖర్ రెడ్డి గారు ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్గొని టెండర్ వేసి ఈ రోజు టెంకాయ కొడుతూ ఈ ప్రారంభోత్సవం చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదన్నా మీ అందరూ కూడా ప్రజా సమస్యలు కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఏదైనా ముందుకు పోతే ఎలాంటి సమస్యలు లేకుండా మనము బైపాస్ పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. అందుకే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ రోజుతో మొదలు పెడతా ఉన్నాం. భగవంతుని ఆశీర్వాదంతో, ప్రజల సహకారంతో ఎలాంటి సమస్యలు లేకోకుండా మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మనకు అందించినారు కాబట్టి
మీరు కూడా ప్రతి విషయంలోన ఎవరికి ఆటంకాలు చేయకోకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మనం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ప్రతి వారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. పొద్దు ఇప్పుడు 10 ఎకరాలు ఉంటది, 1 ఎకరా పోయినా కూడా బాధపడే పని లేదు. ఎందుకంటే బైపాస్ వచ్చిందంటే అన్ని రేట్లు పెరిగిపోతాయి. డెవలప్మెంట్ కింద మనము అభివృద్ధి చేసుకోవచ్చు. ఏదున్నా కూడా బైపాస్ లేకపోతే పూర్తి స్థాయిలో మనం ఇబ్బంది పడే పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా డెవలప్మెంట్ కావాలంటే ఆధునికంగా ముందు భవిష్యత్తులో మంచి అభివృద్ధిలోకి రావాలంటే అందరు సహకారం ఉంటే జరుగుతా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా డౌట్ ఉన్నా మీరు అడగండి, చెప్పగలుగుతా అని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం.